కథలో చెప్పుకుందాం. అంతకుముందు నా పేరు ఏమంటే మానస. ఇప్పుడు కథలకు వెళ్ళిపోదామా? కథలకు వెళ్ళిపోయే ముందు ఫస్ట్ కథ పేరు తెలుసుకుందాం. తప్పి ఎవరిది చెప్పేద్దామా? ఒక ఊరిలో రాజుగారు ఉన్నారు. ఆ రాజుకి అన్నదానం చేయాలంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకు అన్నదానం చేస్తారు. ఆ రాజుగారు ఎవరెవరికి అన్నదానం చేస్తారో తెలుసు. బ్రాహ్మణునికి, సాధువులకి, నిరుపేదలకి మాత్రమే అన్నదానం చేసేవారు. అందుకు ఒకరోజు ఒక బ్రాహ్మణునికి అన్నదానం చేసింటే అప్పుడు ఒక కాకి పైన వెళ్తుందనమాట. ఒక పామును ఎత్తుకుని ఇలా కాలు మధ్యలో ఇలా పెట్టుకొని ఇలా వెళ్తుంది. అది కరెక్ట్ తల దగ్గర పెట్టుకోండి. పాముకి విషం తల దగ్గరే ఉంటుంది కాబట్టి అది కక్కింది. అది కరెక్ట్గా వచ్చి ప్లేట్లో పడింది. చచ్చిపోయాను. ఆ మరుసటి రోజు ఒక పుల్లమ్మ అంటే అమ్మకి అన్నదానం చేయడు. అందుకు రాజుగారు అంటే చాలా పుల్లమ్మకి కోపం. పుల్లమ్మ ఎందుకంటే పేరు పెట్టుకొని పుల్లమ్మ అంటే కసిను ఒకే పడుకుంటుంది, అవి అమ్ముతుంది. అందుకు పుల్లమ్మ అని పేరు పెట్టింటారు. అందుకు అమ్మకి రాజుగారు అంటే అసలు పడదు. అందుకు మన ఒక బ్రాహ్మణులు పోతా అంటే ఆగండి, రాజుగారికి బ్రాహ్మణులు అంటే పడదు. అందుకు మన ఒక పేద బ్రాహ్మణుని విషం కలిపిన అన్నం పెట్టి చంపించారు అని చెప్పారన్నమాట. అందుకు వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకు పైన యమధర్మరాజు మన పేద బ్రాహ్మణుని చంపిన పాపం పుల్లమ్మ ఖాతాలో వేయండి అని చెప్పారు. మీకు ఏమర్థమైంది కథలో? కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.